దొరికినప్పుడల్లా ఏపీ సీఎం చంద్రబాబు సారు జనాభా పెంచుడు గురించే మాట్లాడుతున్నాడోలా. ఇద్దరిని కాదు ముగ్గురు నలుగురిని కనుండ్రి, అవసరమైతే సర్కారే వాళ్లకు సాయం చేస్తుందని కూడా ఇది వరకు చెప్పిండు కదా. మరి ఇగియాల ఏమన్నాడో ఈనుండ్రి. ఒకప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు అది తీసేశాం. ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని కొత్తగా పెట్టాల్సి వస్తుంది. ఇదివరకు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండేది కాదు కదా. ఇప్పటి సుతం కొన్ని రాష్ట్రాల్లో ఈ పద్ధతిని పాటిస్తున్నారు గాని ఏపీలో మాత్రం ఆ పద్ధతి తీసేసిండ్రు. ఈ నడుమ చంద్రబాబు సారు ఎప్పుడు చూసినా ఎక్కువ మంది పిల్లల్ని గణాలని చెప్తున్నాడు కదా. అయినా చాలా మంది ఒక్కరు లేకుంటే ఇద్దరిని మాత్రమే కంటున్నారు. అందుకే చంద్రబాబు సారు ఎక్కువ మంది పిల్లల్ని గణితందుకు కొత్త కొత్త ఆలోచనలు చేసేటట్టే ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా ఇద్దరి కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత లేదనే పరిస్థితి వచ్చిందని అన్నాడంటే రేపట్ల ఇసొంటి కొత్త చట్టం ఏదైనా తెత్తరా ఏందని కొంతమంది ఆలోచనలు చేస్తున్నారట. చంద్రబాబు మనసులో ఇసొంటి ఆలోచన ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీకి అర్హత లేదని ప్రకటించే పరిస్థితి వచ్చిందని అన్నాడని అంటున్నారు సీఎం చంద్రబాబు సార్ గురించి తెలిసినోళ్ళు. ఏమో ఎవరికి తెలుసు, ఎక్కువ మంది గన్నోళ్లకు ప్రత్యేక సవలతులు చేస్తామని చెప్పినట్టే ఇప్పుడు ఇసొంటి ఆలోచనలు చేసినా చేస్తాడని ఇంకొందరు అంటున్నారు. చేసిండు గాని మాకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చూడాలని రాబోయే ఎన్నికల్లో పోటీ చేద్దామని అనుకునేటోళ్ళు అంటున్నారు. చూడాలి మరి జనాభా పెరిగేందుకు చంద్రబాబు సారు రాబోయే రోజుల్లో ఏం చేస్తాడో ఏం కథనో. ఏం తక్కువ 2 నెలల సంది ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా చుట్టాల ఇండ్లల్లో తిరుగుకుంటా ఎంజాయ్ చేసిన పిల్లగాండ్లను ఇవాళ మళ్ళా బడి పిలిచిందల్లా. 2 తెలుగు రాష్ట్రాలల్లా ఇయాల్టి సంది బళ్ళు షాలైనాయి. మరి ఆ ముచ్చట్ల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. సర్కారు బడిని అందంగా ముస్తాబు చేసుడే కాదు, మొదటి నాడు బడికత్తున్న పిల్లలందరికీ బ్యాండ్ మేళంతో స్వాగతం పలికి పువ్వులు స్వీట్లు ఇచ్చి మరీ బళ్ళకు తీసుకుపోయిర్రు టీచర్లు. మహిబాద్ జిల్లా లక్ష్మీపురం బ్రాహ్మణపల్లి సర్కారు బళ్ళె ముచ్చటిది. ఇక్కడ ఒక కాన్నే కాదు, శానా జాగల సుతం గిట్లనే బ్యాండ్ మేళంతో పిల్లలకు స్వాగతం పలికిండ్రు సార్లు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం రేగొండ ఊళ్ళే 4 ఏళ్ల కింద మూతపడ్డ సర్కారు బడిని కలెక్టర్ మను చౌదరితో కలిసి షాల్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న పిల్లల మీద పూలు చల్లి మరి వాళ్ళు మంచిగా చదువుకోవాలని దీవించిండు. సూర్యాపేట సర్కార్ బడికి వచ్చిన పిల్లలకు పువ్వులిచ్చి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ సారు అటంక పుస్తకాలు కూడా వంచిండు. శానా జాగాలో కూడా మొదటి నాడే బడికి వచ్చిన పిల్లలందరికీ పుస్తకాలు వంచిరు టీచర్లు. ఇక మొదటి నాడు పొద్దుటిలే ప్రైవేట్ బల్ల వ్యాన్లు రోడ్ల మీదకి వచ్చేటలకు ట్రాఫిక్ బాగానే జామ్ అయింది. పట్నంలో అయితే చాలా జాగాలో గిదే పరిస్థితి మోపైంది. కొంతమంది పిల్లలకు బడికి పోయి చదువుడు ఒక ఎత్తు అయితే ఇట్లా ట్రాఫిక్ లో తిరుగుడు ఇంకో ఎత్తు అన్నట్టే అయ్యింది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో జరిగిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్న విద్యా వ్యవస్థ గురించి గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఏదైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో పైరవుల చుట్టూ పదవుల చుట్టూ పోటీపోయిల చుట్టూ తిరుగుతున్నారు. ఏదైనా ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులుగా మాకు ఫస్ట్ ప్రధాన దోషులం మేము, రెండవ దోషులు ఐఏఎస్ ఆఫీసర్లు, విద్యాశాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వీళ్ళందరూ దోషులే ఈ విద్యా వ్యవస్థ అవ్వడానికి. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడే రాకేష్ అన్న అధికారులు రాజకీయ నాయకులు చేయంగానే విద్యా వ్యవస్థ ఇట్లా తయారైందని అన్నాడు. ఇక పేద పిల్లలంతా మంచిగా చదువుకోవాలి, రాజకీయ నాయకులు అధికారులు చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపాలని అన్నాడు. మొత్తానికైతే ఇలా ఎక్కడ చూసినా బళ్ళని మామిడి తోరణాలు పూలతోని అలంకరించే నచ్చినాయి. ఇక ఇయాటి లెక్కనే సర్కారు బళ్ళని ఎప్పటికీ ఇట్లనే కలకలలాడాలని, పిల్లలకు సకుల సౌలతులతోని మంచి చదువులు అందియాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. ఏపీలా కూటమి సర్కారు ఏర్పాటయ్యి ఏడాది గడిచింది కదా. ఇగియాల సుపరిపాలనల తొలి అడుగు పేరు మీద మీటింగ్ పెట్టి ఈ ఏడాదిలా సర్కారు చేసిన పనుల గురించి చెప్పిన సీఎం చంద్రబాబు సారు ఎన్నికలయాల హామీ ఇచ్చిన తల్లికి వందన పథకాన్ని కూడా చాలు చేసిండు. మరిగా ఇంకేం మాట్లాడిండు, ఏం కథ పురాగా అడుచుకుందాం పాండ్రి. అభివృద్ధి సంక్షేమం ఎన్డీఏకి 2 కళ్ళు, ఈ 2 కూడా సమాంతరంగా ప్యారలల్ గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం.
విన్నారు కదా, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లెక్క రాష్ట్రాన్ని నడిపిస్తున్నారట. రాష్ట్రానికి వచ్చే ఆమ్దాని పెంచి ఆ పెంచిన సంపదను ప్రజలకు వంచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారట. కాకుంటే పోయిన 5 ఏళ్లలో రాష్ట్రం అగాధంలో పోయింది కాబట్టి మళ్ళా రాష్ట్రాన్ని డెవలప్ చేయగలుగుతారని నన్ను చాలా మంది అడిగినరు. రాష్ట్రము ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే వాళ్ళకు మంచి చేయాలని ఇంకింత ఎక్కువ కట్టబడుతున్నట్టు చెప్పిండు చంద్రబాబు సారు. ఇక ఎన్నికలైన కాడ నుంచి నిన్న మొన్నటి దాకా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అనుకుంటా ప్రతిపక్ష పార్టీల నాయకులు బాగానే ఎడ్డిస్తున్న తల్లికి వందనం పథకం ఎట్టకేలకు ఇలా చాలా అయిందుల్లా. ఇక ఆ పథకం గురించి చంద్రబాబు సారు ఏమన్నాడో ఇనుండ్రి. ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే, లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్ గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్ లో ఆ డబ్బులేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొత్తం 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం కింద పైసలు ఇస్తారట. దీనికోసానికి 10,091 కోట్లు ఖర్చు పెడుతున్నదట సర్కారు. దీంట్లోకించి 1,346 కోట్ల రూపాయలతో సర్కారు బాలాల సవలతులు చేస్తారట. మొత్తానికైతే సూపర్ 6 కింద ప్రకటించిన తల్లికి వందనం పథకం షాలయ్యే వరకు కూటమి లీడర్ల నెత్తి నొప్పి పోయిందుల్లా. లేకుంటేనా ఇక స్కూలు షాలైనాయి కాబట్టి ఎక్కడికి పోయినా నీకు 15,000, నీకు 15,000 అనుకుంటేనే ఎడ్డిత్తురు జనాలు. మరి సీఎం చంద్రబాబు సారు అమ్మఒడి పథకం లెక్క పైసలేసుడే కాదు, నాడు నేడు పథకం లెక్క సర్కారు బల్ల హాలత్ కూడా మార్చే పని ముంగటేసుకుంటారు అంటున్నారు సర్కారు బల్లల్లా పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు. చూడాల మరి సర్కారు బల్లను ఎట్లా మారుస్తుందో ఈ కూటమి సర్కారు. పబ్లిక్ ఇవాళ మా తాత వార్త తీసుకొస్తా అన్నాడు. మరి ఇంతవరకు పత్తకలేడు. ఏం చేస్తున్నాడో చూద్దాం పాండ్రి. దారి మీ అయ్య వాళ్ళకు నేను సంపాదించి ఇచ్చిన భూములు జాగలు మీ అయ్య వాళ్ళు ఏడాది పొడుగుతో చేసే శాతంతా మీ చదువులకే తట్టున్నాయి. మీ చదువు నువ్వు ఒక్కనే చదివిస్తాను ముసలాడా ఊరంతా చెప్పుకుంటా వస్తాను. సపరేట్గా నడవట్లే మాట్లాడకుండా ఎవరు బాగాలేస్తాను ఎవరు. ఎందుకంటే నీ అయ్యవ చదువుకున్నప్పుడు నయాన రూపాయి ఖర్చు లేకుండా చదువులన్నీ వెళ్ళినాయి. ఇప్పుడు ఆస్తులన్నీ అమ్మినా కూడా మీ 10వ తరగతి చదువు వెళ్తలేదా? వాళ్ళ బాగా మాట్లాడుతున్నావు ఏంద్రా? నిజంగానే ఆ పొలగాడు అన్నట్టు లోకం మీద ఎవ్వరు చదివిపోయిన చదువులు నువ్వు ఒక్కనివే చదివిస్తున్నావు ముసలోడా. ఏమో ఆ సిన్నోని గునిపించి పెడుతున్నావు. ఇక నువ్వు ఒకదాని వచ్చినావా అనే పుచ్చి పండ్లదానా. వెనుకట బడికి పోవా అంటే బలిసి తుప్పల పొడి తిరుక్కుంటా పండ్లు ఏరుకొని తిన్నదాని నువ్వు నాకు వచ్చి నీతులు చెప్తాను. తుప్పిరి తలకేదానా పీకి నిచ్చలి నడువురా. బా ఈ ముసలాన్ని మందలిస్తే చాలు సాటు ముచ్చట్లన్నీ మందిలో చెప్పి ఇజ్జత్ తీస్తాడు. అయితే మాయ గాని గన్ని రూపాయల కట్టలు పట్టుకొని యాడికి పోతున్నావు మరి? ఇదో ఇచ్చి రామాయణం అంతా ఇన్ని రామునికి సీత ఏమవుతుంది అని అడిగినట్టున్నది. ఇవి చదువుకునే రోజులే నానే, చదువులు కొనే రోజులు. అందుకే ఈ రూపాయల కట్టలు పట్టుకొని వీళ్ళని బయలుకి తీసుకుపోతా. ఓర్ని వాళ్ళు చదివేదెంత, నువ్వు పట్టుకపోతున్న రూపాయల కట్టలెంత? అమ్మా ఈ కాలంలో చదివే తరగతిని బట్టి ఫీజు లేదమ్మా, చదివే బడిని బట్టి ఫీజులు ఉంటానే. అందుకే ఈ రూపాయల కట్టలు. అయినా ఇంకా ఇప్పుడు నువ్వు గిదే ఏం చూసినావు? ఇంకా ముంగటున్నది అసలు ముసర్ర పండుగ. అగో ఇంకా ముంగటే ఉంటదే. ఏడాది ఫీజు మొత్తం ఇప్పుడే కట్టేటట్టున్నావు కదా, మళ్ళా ఫీజు ఏముంటది? ఇవి నువ్వు చదివినప్పటి రోజులు కావే తల్లి. ఇవి కేవలం వీళ్లకు బల్య ఇచ్చే బట్టలకు, బూట్లకు, పుస్తకాలకు, కాపీలకు, ఇంకా అవేంటి ఉంటాయి కదా టై బెల్ట్, టై బెల్టులను వైడీ కారట్ల కాట ఈ పైసలు. ఓసిని అన్నాలం పాడుగాను. ప్రైవేటు బల్లల పుస్తకాలు, కాపీలు, బట్టలు, బూట్లు గిట్లా అమ్మొద్దని సర్కారు చెప్తున్నది కాదే. సర్కారు రూల్స్ పెడతాయి కానీ శాతాలలో చూయించాయి. అందుకే కదా ప్రైవేటు బడులలో ఆటలు ఈ కనంగా సాగుతాను. అంతేందుకు సర్కారులు ప్రతి ఏడాది ఇటువంటి రూల్స్ పెడతాయి కానీ ఎన్నడైనా ఏ రోజైనా ఒక్క ప్రైవేటు బడి కన్నా పోయి చెకింగ్ చేసి వాళ్ళని దొరకబట్టి ఏ ఒక్క ప్రైవేటు బడినన్నా మూసేసినట్టు వార్త వచ్చిందా? రాదు. ఎందుకంటే రూల్స్ పెడతారు, మర్చిపోతారు. ప్రైవేట్ బడులలో ఆడింది ఆట, పాడిందే పాట అవుతుంది. అవును అది నిజమేనే తాత. ఈ ప్రైవేటు బడుల వ్యవహారాలల్లా సర్కార్లు ఏవైనా మాటలకే ఉంటాయి గాని చేతలలో మాత్రం చూయించాయి. సర్కారులు గట్టున్నాయి కాబట్టి ప్రైవేట్ బడులలో ఆటలు గింతగానం నడతానే. అరే గంతెందుకు ఇక వీని దోలే ఈ ప్రైవేట్ బడుల్నే
వీని బట్టలు పుస్తకాలు కాపీలు బూట్లు టైలు బెల్టులు అన్నీ అలానే తీసుకోవాలన్నట. అట్లా కాదని మేము బయటికి తీసుకున్నాం అనుకో వీళ్ళు ఆ బయలకు రానియరట. అరే మరి వీళ్ళు ఈ పిల్లగాళ్ళకు చదువులు చెప్పుకునేందుకు ఈ ప్రైవేట్ బళ్ళు పెట్టుకున్నారో తెలుస్తలేదు, లేకుంటే ఈ బట్టలు బూట్లు పుస్తకాలు కాపీలు ఇవన్నీ అమ్ముకునేందుకు దుకాణాలు పెట్టుకున్నారో అర్థమైతలేదు అంచనా. మరి ఇంత తిప్పలు వాడి ఆ ప్రైవేట్ బళ్ళకే ఎందుకు పంపుతున్నవే పిల్లగాండ్లను? మంచిగా సర్కారు బడికి పంపేయి. పుస్తకాలు కాపీలు ఫ్రీగా ఇస్తారు, 2 జతల బడి బట్టలు కూడా ఇస్తారు. ఇక రోజు పగటి పూట గుడ్డుతోటి బువ్వ పెడతారు. ఇన్ని వద్దులు మన ఊళ్ళో సర్కారు బల్లైనా చదివిపించిన తల్లి, కానీ ఇప్పుడు వీంది 7 అయిపోయి 8వ తరగతి పడతాడు. ఇక ఇదేమో 6 అయిపోయి 7 పడుతుంది, కానీ ఇక వీని 8వ తరగతి మన ఊళ్ళో బయలు లేదా? ఆ చదువుకు పంపించాలంటే మన ఊరు పక్క పోయిన కమ్మపల్లికి పంపించాలి. ఇక గంత దూరం వానలల్లో వడుపులల్లో ఎత్తపోయేస్తారు పొలగాళ్ళని. ఇక ఇంటి ముంగడికే నర్సంపేటది ప్రైవేట్ బడి వ్యాన్ వస్తుంది. ఇక దాంట్లోకే తోలితే రోజు బై రోజు వస్తారు 2 బిడ్డలు అని ఇక తీసుకుపోతాను. అరే నీ అవ్వ, దూరంలో ఉండే సర్కారు బళ్ళకు పోయే పిల్లగాళ్లకు సర్కారు రవాణా ఛార్జీలు కూడా కట్టిస్తున్నదే. అంతలావైతే అదే పైసలు పెట్టి ఏదన్నా ఆటో కిరాయి మాట్లాడి సర్కారు బడికి పంపియ్యి. ఈ కట్టాలన్నీ తప్పుతాయి కదా. అబ్బా ఇది కూడా కరెక్టే కాదురా పిల్ల. ఇంత కట్టబడి ప్రైవేట్ బళ్ళకు దోలుడు, ఆస్తుల మీ వాళ్ళకు ఫీజులు కట్టుడు దండగా సర్కారు బడి ఉండగా. ఇప్పుడు కరెక్ట్ మాట్లాడినవే తాత. పో, ఇప్పుడు నీ మనవడు మనవరాల్ని సర్కారు బడికే పంపిపో, ఊరి బడిని బతికిపో. మా పేద బిక్క జనానికి సర్కారు బళ్ళ మీద నమ్మకం లేక కాదు పిల్ల, సర్కారు బళ్ళల్లో కల్పిస్తున్న వసతులు చక్కగా లేక మా పిల్లలను ప్రైవేట్ బళ్ళలకు దూరాల్సి వస్తుంది. పిల్లగాళ్ళు చక్కగా ఉన్న కాడ బళ్ళు చక్కగా ఉండయి, బళ్ళు చక్కగా ఉన్న కాడ వసతులు చక్కగా ఉండయి. పిల్లగాళ్ళుండి బళ్ళుండి వసతులు చక్కగా ఉన్న కాడ సార్లు చక్కగా ఉండరు. ఇది మన సర్కారు విద్యా వ్యవస్థ. మార్పు రావాల్సింది ఈ పిల్లగాళ్ళను దోలే అయ్యవల దగ్గర కాదు పిల్ల, సర్కారు బళ్ళను నడుపుతున్న సర్కారు వ్యవస్థ దగ్గర మార్పు రావాలి. అది తెలుసుకోవాలి మన పాలకులు. దర్రా పిల్లగాళ్ళ చదువుల కోసం అయ్యవలు పడే గోసలు చిన్నగా లేవల్లా. చక్కదనాల చదువులు చెప్పిద్దామంటే సర్కారు బళ్ళల చదువులు సవలతులు చక్కగా లేవాయే. ప్రైవేటు బళ్ళకు పంపితేనేమో ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రావటే. మరిగ ఇప్పటికైనా సర్కారు పట్టించుకొని సర్కారు బళ్ళ హాలతి మారుస్తుందో ఏం కథనో చూడాలి. తాజా పంట సమర్పించు జోర్దార్ వార్తల్లా ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. సర్కారోళ్ళు ఇచ్చే రేషన్ బియ్యాన్ని గుట్టు సప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేసిన ముచ్చట్లు బగ్గానే విన్నాం. ఇక బియ్యాన్ని రాష్ట్రాలు దేశాలు దాటించిన ముచ్చట్లను కూడా మన జోర్దార్లో చెప్పుకున్నాం. కానీ గా రేషన్ బియ్యం కోసం గీళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. ఆగు చూస్తున్నారు కదా, బండి మీద వచ్చిన 3 దొంగ బట్టెబాజిగాళ్ళు రోడ్డు మీద ఎట్లా రెక్కి చేస్తున్నారో ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చూసుకుంటా ఇంటి ముంగడికేంచి 3-4 మలకల బండి మీదనే చక్కర్లు కొట్టిండ్రు. ఇక ఇంట్లో ఏదన్నా సోరీ చేసి దొరికితే పట్టుకొని 4 దంతారు, అటెనక పోలీసు వాళ్ళకి అప్పచెప్తారు. గదే రేషన్ బియ్యాన్ని ఎత్తుకపోతే ఎట్లాగూ ఫ్రీగా వచ్చినాయని ఇంటోళ్ళు కూడా సప్పుడు చేయగానే ఊకుంటారా అని అనుకున్నారు. ఏం పాడో తెలియదు కానీ మొత్తానికైతే బియ్యం ముళ్ళలకే సూటి పెట్టిండ్రు గీ దొంగ బడ్వెగాన్లు. ఇక వీళ్ళు ఎప్పుడెప్పుడు రేషన్ బియ్యం తెచ్చుకుంటారా అని ఎన్నోదులకెంచి నిఘా పెట్టిండ్రో ఏందో గాని వాళ్ళు తెచ్చుకున్న బియ్యం ముల్లెలు మెట్ల మీద ఉన్నది పసిగట్టిండ్రు. ఇక ఎంబటే 3 ఇట్లా ఒకడు బండి దిగి లోపలికి పోయిండు. అరే గీడ ముల్లెలు బగ్గనే ఉన్నాయిరా, సర్కారు వాళ్ళు 3 నెలల బియ్యం ముక్కటే మాలకిస్తున్నారు కదా, నువ్వు కూడా లోపలికి వస్తే గీ ముల్లెలన్నీ పట్టుకోవచ్చని చెప్పినట్టున్నాడు ముంగట పోయిన దొంగోడు. ఇక ఎంబటే ఇంకో దొంగోడు చూద్దాం లోపలికి పోయి ఆడున్న ముల్లెలను పట్టుకొచ్చి బండి మీద వేసుకొని పరారైండ్రు. ఇక ఇదంతా ఆడున్న ఎదురింట్లో కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయట పడ్డది. పట్నం అత్తాపూర్లున్న ఎర్రబోడ కాలనీలో జరిగింది ఇది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పాపం రేషన్ దుకాణం కాడికి పోయి 2 గంటల కమానం లైన్లో నిల్సోని తెచ్చుకున్న బియ్యాన్ని 2 నిమిషాలనే ఒట్టేసిండని మస్తు బాధపడుతుండొచ్చు రేషన్ బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు. మరి ఇక చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైండ్రో. ఆఖరుకు రేషన్ బియ్యాన్ని సుతం ఇడిచి పెడతలేరు కదా దొంగలు. ఏ రేషన్ బియ్యమే కదా అని పట్టి లేనట్టు ఇంటి ముంగడ పెట్టుకుంటారంటే దొంగగాళ్ళు మాయం చేసినా చేస్తారు. కాబట్టి జర మీరు కూడా జాగ్రత్త పడుండ్రి ఏమంటున్నాం, సరేనా? పబ్లిక్ ఇక మా చెల్లె శకుంతల ఏం వార్త పట్టుకొచ్చిందో అది కూడా అరుచుకుందాం పాండ్రి. ఏందే ఏమో వార్త చెప్తావు అనుకుంటే ఏకంగా వార్త పేపర్ ముంగటేసుకున్నావు. చూసినావా అక్క, బంగారం ధర సల్లగుండా దిగుతుంది అంటే రోజుకింత పెరుగుతుంది కాదే. బోడి మెడతో తిరుగుడు అవుతుంది. ఎటన్నా ఫంక్షన్లకు పోతే గిల్టు నగలు వేసుకొని పోవుడు అవుతుంది కదనే. తక్కువ ఉన్నప్పుడన్నా కొనుక్కోపోతుమే బంగారం 10 తులాలంతా. ఇప్పుడేమో రేట్లు ఆకాశానికి అందుతున్నాయి.
అవునే చెల్లె, ఓ 10 ఏళ్ల కింద కొంటే ఎంత ముద్దుగుండు, బంగారం మూల ఉండకపోవునా? అప్పట్లో ఎంతనే తులం 30,000 కూడా లేదు. అయినా నువ్వేం రండి వాడకు, రేటు దిగకపోతుందా మనం కొనకపోతామా? ఇక ధర దిగినట్టే ఇక మనం కొన్నట్టే. గప్పట్ల ట్రంప్ గెలిచినప్పుడు కూడా బంగారం ధర దిగుతుంది అన్నారు. ఇప్పుడు మళ్ళా చూస్తేనేమో 1,00,000 పెరిగింది. ఇక రాను రాను తులానికి 3 లక్షలు అవుతుందట. ఇక మనం కొన్నట్టెత్తి. అయినా ఓ పోరన్ని చూసి లగ్గం చేసుకోకపోయినవే, సర్కారోళ్ళు ఆడబిడ్డ కట్నంగా తులం బంగారం పెట్టకపోవునా? పెడతారు వాళ్ళు పెడతారు, మనం చూస్తాం. అయినా నీకు పెట్టిండా తులం బంగారం రేవంతం సార్? ఒక పెద్ద చెప్తాను. నాకేడొచ్చిందే, తులం బంగారం బాగున్నది సర్కారు. ఒక్క నాకే కాదు, చెయ్యి సర్కారు వచ్చిన కానుంచి రాష్ట్రంలో 10 లక్షల లగ్గాలన్నా ఉంటాయి. వాళ్ళందరికీ బాకన్నట్టే నాయ సర్కారు. మరి లగ్గం చేసుకో, సర్కారు తులం బంగారం ఇస్తారని ఇట్లా అంటానవే నన్ను? ఆయన తులం బంగారం ముచ్చట ఎన్నడో కంచుకు చేరింది, తెలియదా ఇంకా నీకు? లగ్గం చేసుకో అంటాను. కంచికెందుకు చేరుతుంది? మళ్ళా ఓట్ల పండుగ దగ్గర పడితే వాళ్ళే ఇద్దరు పిలిచి. ఓ పిచ్చక్క, ఇంకెక్కడి బంగారమే? సర్కారు తులం బంగారం ఇస్తుంది అంటానవా? గా నడుమ మొన్న ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సార్ ఏమన్నాడు? ఏమన్నాడే? ఆ ఒక్కటి అడగకుండ్రి, తులం 1,00,000 అయిందని అనలేదా? చూడలేవా నువ్వు? అంటే తులం బంగారం పథకానికి సర్కారు మంగళం పాడినట్టే అంటవా? ఇద్దరో ఏరో ఆ దేవునికే తెలియాలి గాని ఈ బంగారం చేయబట్టి ఇండ్లలో ఎన్ని లొల్లిలు అవుతాయి తెలుసానే? బంగారం చేయబట్టి లొల్లిలేందే అయితాన్నాయి. మన ఎంకడగాని పెన్లా ఉంది కదా, బంగారం తక్కువ ఉన్నప్పుడు కొనలేదని మన రోజు ఒక్కసారైనా దెప్పి కొడుతుందట. దాంట్లో తాచరు తట్టుకోలేక వాడు మొన్న పోయి గిల్ట్ నగలు తెచ్చిండట ఇజ్జతుకు. బాజార్లో అని ఇజ్జత్ మొత్తం తీసిండట. అయినా అది ఇల్వగల్ల ఫోన్ వాడుతుంది కాదే. ఆ ఫోన్ కొనక బంగారం కొంటే ఇప్పుడు ₹1,00,000 చేతులు ఉండకపోవునానే? అవు కరెస్టే అక్క. పాత ఫోన్కి ఇప్పుడు సగం రేటు కూడా రాదు. అప్పుడే బంగారం కొంటే ఇప్పుడు డబ్బులు అయ్యేది. చిన్నదానివైనా మంచిగా చెప్తున్నవే శకుంతల, పైసలు కూడా మంచిగా పొదుపు చేస్తావు నువ్వు. ఏం పొదుపో ఏమో అక్క, మన పేదోళ్ళం ఎంత ఎనికేసినా ఇప్పుడున్న రేట్లకు తులం బంగారం అయితే కొనలేం కదనే. సరే తీయక్క, ఎట్లా ఏది ఉంటే గట్ల అవుతుంది గాని, నేను ఇంటికి పోయి బోలు దోమి పట్టగొలుసు రేగిపోయింది. హౌస్లో ఇంటికి పోయి పట్టగొలుసు అక్క పెట్టుకొని అత్త. నువ్వు కడమార్తలు చెప్పుకొని బరానరా ఇంటికి, ఏమంటన్నా? సుషిరి కదనోలా, గిట్ల నేను మా శకుంతలే కాదు చాలా మంది అగ్గునప్పుడు బంగారం కొనుకపోతుమని మస్తు తండ్లాడతాండ్రు. సర్కారు తులం బంగారం అన్న ఇత్తదేమో అంటే ఈ పెరుగుడు చెయ్యబట్టి వాళ్ళు కూడా ఇచ్చేటట్టే లేరు. ఇగో పబ్లిక్, ఒక్కటి చెప్తూనే ఇనుండ్రి, మీ కాడ పైసలు ఉంటే గొప్ప కోసమని ఇంకింత అప్పు చేసి ఇల్వగల్ల వస్తువులు కొనుక్కొండ్రి. కొంటే గింటే బంగారం కొనుండ్రి. రేపటి రోజున గదే మీ ఇంటిని బంగారు మయం చేస్తారు. ఎందుకంటే పోను పోను బంగారం 3 లక్షలు అవుతుంది అంటుండ్రు. ఏదో చెప్పబుద్దై చెప్పినా ఇక మీ ఇష్టం రామకృష్ణపురం. కానీ మనం కర్మ వార్తలు చెప్పుకుందాం పాండ్రి. అగో చూసిన రానోళ్ళ, గీడున్న ఇల్లెట్లా కట్టిండ్రో, ఏదో ఈఫిల్ టవర్ కట్టినట్టే పొడుగుత కట్టిండ్రు కదా. ఈ అవ్వ జాగ చూతే బుట్టమంతనే ఉన్నది. చక్కగా ఒక నీళ్ళ ట్యాంకు కూడా కట్టేంత జాగ కూడా లేనట్టే కానొత్తున్నది కదా. కానీ మరీ బుత్తమంత జాగల్నే గింత పెద్ద బంగ్లా కట్టాలనే ఆలోచన ఎట్లొచ్చిందో ఏందో ఆలకు గాని, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేర్ల కట్టిండ్రట గీ 3 అంతరాల బంగ్లాను. ఇల్లు కట్టాలనంటే కనీసం ఒక 50-60 గజాల జాగనన్ను ఉండాలి. గసంటిది 24 గజాల జాగల్నే గిది కట్టిండ్రట. మళ్ళా దీనికి పర్మిషన్లు సుతం లేవట. ఆవు మరి గింత చిన్న జాగలా ఇల్లు కట్టుకుంటామంటే ఎట్లిస్తారు? ఇష్టమొచ్చినట్లు కట్టుకుంటానంటే కుదరదు కదా. ఇల్లుకు సరిపోయేంత జాగ లేకుంటే పక్క వంటోళ్ళ తన గింతంత కొనుక్కోవాలి. గంతేగాని ఉన్న జాగల్నే అడ్డదిద్దంగా కడతానంటే ఎట్లా? కానీ గీలు మాత్రం ఉన్న 24 గజాల జాగల్నే గీ 3 అంతరాల బంగ్లాను కట్టేండ్రు. ఇక ఇది చూసి ఆడున్నోళ్లే కాదు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సార్ కూడా మస్తు పరేషాన్ అయిందట. అక్రమంగా కట్టిన గీ బంగ్లాను ఎంబటే కూలగొట్టాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. చెప్తే ఇన్నోళ్లను షడంగా చూడాలన్నట్టే అయ్యింది ఇల్లు కట్టినోళ్ళ ముచ్చట. మరి లేకుంటేందోలా, మొత్తమంతా జాగున్నా కూడా దాంట్లో ఇల్లు కట్టిన ఇళ్లను ఏమన్నుడు చెప్పుర్రి. ఉత్తగా లక్షలు ఖర్చు పెట్టి కట్టిన ఇల్లు నేలమట్టమయ్యే పరిస్థితి వచ్చే. ఏందో ఏమో పోన్రి, కొందరు గిట్లనే ఆగం పనులు చేస్తుంటారని అంటున్నారు అక్కడి జనాలు. శీషి చూసిండ్రా అనుల్లా,
రైళ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో కూసునే సీట్ల కాంటికేంచి టాయిలెట్ల దాకా ఏ ఒక్కడి కూడా చక్కగా లేదు. ఇక మీదికేంచి వానత్తే నీళ్ళన్నీ లోపల గారేటట్టే టాపంత ఎట్ల రంధ్రాలు పడ్డదో చూడుండ్రి. ఏదో ఒక్క బోగిల్లా అంటే కాదు, ఉన్న బోగిలన్నిట్లా మొత్తం ఇదే పరిస్థితి ఉన్నది. కూసోనికి ఒక్క కుర్చీ సుతం చక్కగా లేదు. అసలు ఇది రైలా లేకపోతే చెత్తను తీసుకుపోయే చెత్త బండ అన్నట్టే ఉన్నది పోన్రి మొత్తం. మళ్ళీ ఈ రైలును ఆర్మీ జవాన్ల కోసం రైల్వే శాఖ వాళ్ళు స్పెషల్గా పంపిండ్రట. ఉదయపూర్కేంచి 1200 మంది జవాన్లు అమర్నాథ్ యాత్ర భద్రత కోసం జమ్ముకు పోవాల్సి ఉండే. ఇక వాళ్ళ కోసం గింత సక్కదనాలైన రైలును ఏర్పాటు చేసిండ్రట ఆఫీసర్లు. ఇక రైల్లో పోదామని ఎక్కి చూసే వరకు మస్తు పరిశాన్ అయినరట వాళ్ళున్న గీ సౌలతులను చూసిన జవాన్లు. అసలు ఇది ప్యాసింజర్లను దోల్కపోనికి పంపిండ్రా లేకపోతే స్క్రాప్ కోసమని పంపిండ్రా అని మస్తు గరానికి వచ్చిండ్రట. ఇన్ని సౌలతులున్న రైలు మాకెందుకు, మాకు నార్మల్ రైలు చాలు, ఇది వద్దని చెప్పే వరకు మళ్ళీ రైలును ఏర్పాటు చేసిండ్రట రైల్వే శాఖ పోళ్ళు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పానాలను పనంగా పెట్టి దేశాన్ని కాపాడే సైనికులకు మీరిచ్చే గౌరవం ఇదేనా? సౌలతులు చక్కగా లేని చెత్త బండోసండి రైలును పంపి జవాన్లను అవమానిస్తారా అని పబ్లిక్ అందరూ గరం అయ్యే వరకు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ సార్ కూడా భగ్గనే ఫైర్ అయిండు. ఎమ్మడనే ఈ రైలుని ఏర్పాటు చేసిన 4 ఆఫీసర్లను సస్పెండ్ చేసి కొత్త రైలును ఏర్పాటు చేపియమని ఆర్డర్ వేసిండు. ट्रेन की रेक कल ही रिप्लेस कर दी गई थी और जो 4 अधिकारी इसके लिए जिम्मेदार थे उनको सस्पेंड भी कर दिया गया. దేశాన్ని కంటికి రెప్పలెక్క కాపాడుతున్న జవాన్లను పొగడ్తలతోని అందలమెక్కిచ్చుడు కాదు, సర్కారోళ్ళు అవమానాల పాలు చేయకుంటే చాలు, అదే వాళ్లకు మనం ఇచ్చే గొప్ప గౌరవం అని అనబట్టిండ్రు చాలా మందికి ఈ ముచ్చటెరకైన పబ్లిక్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళో తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.